సార్ 2014 తర్వాత మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు మోదీ గారి పైన సిద్ధం సభలో విమర్శలు చేయడం జరిగింది సార్. మరి ఇప్పుడెందుకు ఆయన విమర్శలు చేస్తున్నారంటే పొత్తులు ఓకే అయినందుకా? మరి ఇంకేదైనా రీజన్ అయి ఉంటుందా? అసలు ఏమేమి విమర్శలు చేశారు సార్ ఆయన? సిద్ధం సభ అక్కడ మేదరమెట్ల అని అక్కడ అద్దంకి దీంట్లో జరిగింది. దాదాపు 15 లక్షల మంది వచ్చారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంత లేదు, ఇదంతా గ్రీన్ మ్యాట్ మాయాజాలం అని ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో రాసింది. తెలుగుదేశం మీడియా అంతా ఇది, అందుకని కిందంతా గ్రీన్ వేశారు, బ్లూ కుర్చీలు వేశారు, ఇదంతా కూడా 40 మినిట్స్ లైవ్ లేట్ చేశారు, ఇదంతా కూడా గ్రీన్ మ్యాట్ మాయాజాలం అంటున్నారు. ఏదేమైనా అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్పేది అయితే లక్షలు అయితే వచ్చారు, 15 ఎంత అనేది తెలియదు, కానీ లక్షలు అయితే జనం వచ్చారు. గవర్నమెంట్గా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం అంత పెద్ద సంఖ్యలో మొబిలైజ్ చేయడం పెద్ద విషయం అయితే కాదు. సో ఏదేమైనా ఈ సభలో జగన్ ఈసారి కొంత డిఫరెంట్గా మాట్లాడాడని చెప్పచ్చు. పాత విమర్శలు కంటిన్యూ చేశాడు, కొత్తగా కూడా కొన్ని విషయాలు తీసుకొచ్చాడు. దానికి కారణం అంటే బీజేపీతో కూడా పొత్తు కుదరడం వల్ల ఇప్పుడు బీజేపీని కూడా కలిపి మాట్లాడాల్సిన పరిస్థితి జగన్కి ఏర్పడింది. బట్ బీజేపీ మీద తీవ్ర విమర్శలు అయితే చేయలేదు. నేషనల్ పార్టీలు రెండింటినీ చంద్రబాబు తన జోబిలో పెట్టుకున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. సో పొత్తుల వీళ్ళు ఎంతమంది పొత్తులు వచ్చినా ఎన్ని జీరోలు కలిగినా జీరో అన్నట్టుగా కూడా మాట్లాడాడు. అంటే బీజేపీ జీరో, ఇక్కడ తర్వాత జనసేన జీరో, చంద్రబాబు జీరో, ఇటు కాంగ్రెస్ని కూడా ఆయన పరోక్షంగా అన్నాడు, ఇంకొక నేషనల్ పార్టీని కూడా ఆయన జోబులో పెట్టుకున్నాడని. సో ఆ రకంగా ప్రధానంగా పొత్తుల మీద అటాక్ చేశాడు. రెండవది, ఈ 2014లో ఇదే పొత్తులు ఉన్నాయి, అప్పుడు వీళ్ళ మేనిఫెస్టో ఏందనేది కూడా ఆయన చదివి వినిపించారు. ఆ మేనిఫెస్టోలో ఈ చంద్రబాబు ఫోటో ఉంది, చంద్రబాబు దత్తపుత్రుడి ఫోటో ఉంది, మోడీ ఫోటో ఉంది. మళ్ళీ ఆ మేనిఫెస్టోలో ఉన్నాయి అమలైనాయా అనేది ప్రజలకే వదిలేస్తున్న, ప్రజలు ప్రశ్నించండి అని కూడా అన్నాడు. అంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, తర్వాత ఇంకా రకరకాల ప్రజలకి ఏమేమి ఇస్తారో అవన్నీ కూడా చదివి వినిపించారు ఆయన. అవేమీ అమలు కాలేదనేది ఆయన చెప్పారు. సో ఇప్పుడు కొత్తగా మోడీతో ఎందుకు పెట్టుకున్నట్టు అనేవి కూడా ఆయన అడిగాడు. సో అది ఫస్ట్. దాని తర్వాత ఇక ఆయన ప్రధానంగా ఏంటంటే తన పెర్ఫార్మెన్సు వర్సెస్ చంద్రబాబు పెర్ఫార్మెన్స్, ఈ రెండింటిని కంపేర్ చేస్తూనే ఎక్కువ మాట్లాడాడు. దాదాపు 1 అవర్ పైన మాట్లాడిన దాంట్లో ప్రధానంగా తను ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు, చంద్రబాబు 14 ఏళ్లలో ఏం చేశాడు, ఉమ్మడి రాష్ట్రానికి కావచ్చు, ఇక్కడ 2014 నుంచి 19 వరకు ఉన్న 5 ఏళ్ల పీరియడ్లో కావచ్చు. మొత్తంగా చంద్రబాబు 14 ఏళ్ల పీరియడ్లో కనీసం చెప్పుకోవడానికి ఒక పథకం పేరు గుర్తొస్తుందా అనేది ఆయన ఇంతకుముందు కూడా అన్నాడు, ఇప్పుడు కూడా అదే మాట్లాడాడు. అదే నేను ఎన్ని తెచ్చాను ఏంటనేది మాట్లాడాడు. రెండవది, ఈ పొత్తులు కలవడం వల్ల బలం కాదు బలహీనత. చంద్రబాబు బలహీనుడు కాబట్టే జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు, చంద్రబాబు బలహీనుడు కాబట్టే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అనేది కూడా ఆయన మాట్లాడాడు. అంటే ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడం వల్ల నిజానికి చంద్రబాబు బలం ఖచ్చితంగా పెరిగింది. ఎందుకంటే జగన్ని ఢీకొనాలంటే యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మనం గెలవడం కష్టం అనేది చంద్రబాబు ప్రాక్టికల్గా పోతున్నాడు. ఎందుకంటే ఒక ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక వేవ్ అయితే లేదు, కానీ వ్యతిరేకత కొన్ని వర్గాల్లో ఉంది. సో ఈ వ్యతిరేక వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను మొబలైజ్ చేసుకొని ఒక చోటికి దాన్ని తీసుకురావాలి, లేదంటే చీలిపోతుంది. చీలిపోయినప్పుడు జగనే గెలుస్తాడు. ఇది చంద్రబాబుకు ఉండే అండర్స్టాండింగ్. అందుకని ఆయన ఏం చేస్తాడంటే జనసేనతో వెళ్ళాడు. తనకు ఒక 35 to 40% తనకు ఓటింగ్ ఉంది, జనసేనకు ఒక 6 to 10% జనసేనకు ఉంది. కాబట్టి ఈ రెండు కలిస్తే దాదాపు ఒక 50% వరకు వెళ్ళే అవకాశం ఉంది, అప్పుడు విన్ అవుతుంది. అయితే మోడీతో ఎందుకు వెళ్ళాడు అనే దానికి నిజానికి తెలుగుదేశంలో కూడా గందరగోళం ఉంది. కారణం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మోడీకి ఉండేది 0.8% వచ్చింది లాస్ట్ ఎలక్షన్లో, 100 కంటే తక్కువ వచ్చింది. ఇప్పుడేం పెరిగే పరిస్థితి ఏం లేదు అక్కడ. అయినా మోడీతో ఎందుకు వెళ్ళాడంటే దానికి కూడా చంద్రబాబుకు ఉండే రీజన్స్ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే జగన్ని ఎలక్షన్లో ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్లో ఎదుర్కోవాలన్నా, తన ఫండ్స్ని ఫ్లో ఆగకుండా చూసుకోవాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ అండా ఉండాలి.
రెండవది రేపొద్దున పొరపాటున ఆ, చంద్రబాబు అధికారంలోకి రాకుండా జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు తనకి ఇబ్బంది అవుతుంది, జైలుకి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ కూడా మోడీని అధికారంలో ఉంటారు కాబట్టి మోడీ తనని జైలుకి పంపించే పరిస్థితి రాదు. తను కానీ అధికారంలోకి రాకుండా మోడీ అధికారంలో ఉండి జగన్ అధికారంలో ఉంటే మళ్ళీ జైలుకి పోవాల్సి, ఇవన్నీ ఆలోచించి ఆయన మోడీతో వెళ్తున్నారు. కాకపోతే పైకి ఇదంతా రాష్ట్రం కోసం దేశం కోసం అని చెప్తున్నారు. అప్పుడు కూడా రాహుల్ తెలినప్పుడు కూడా రాష్ట్రం కోసం దేశం కోసం అని మనకి ఇప్పుడు కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు అవన్నీ బయట పెడుతున్నారు. అవన్నీ చూస్తే అప్పుడు కూడా ఈనాడులో టైటిల్ దేశం కోసమే రాహుల్తో పొత్తు అని పెట్టారు టైటిల్. కాబట్టి క్లియర్గా ఇప్పుడు ఎవరు ప్రజలు కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా వీళ్ళనే కాదు, ఏ పొలిటికల్ పార్టీ మేము దేశం కోసం రాష్ట్రం కోసం ఒక పని చేస్తున్నామంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరికి కూడా అర్థమైపోయింది, మీ పార్టీ గెలవడం కోసమే మీరు చేస్తారా బాబు అనేది అందరికీ తెలిసిపోయింది. అయినప్పుడు కూడా తమకు మేలు జరిగిందా లేదనేది ఫైనల్గా వాళ్ళు చూస్తారు. సో దాని తర్వాత పథకాల గురించి కూడా జగన్ చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాడు. తాను లేకపోతే మీ బిడ్డ మీ జగన్ అనేది ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి ఇక్కడ కూడా అదే మాట్లాడాడు. మీ బిడ్డ లేకపోతే మీ జగనన్న లేకపోతే విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఈ పథకాలు ఏవి కూడా అమలు కావు, ఆగిపోతాయి. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి. జన్మభూమి కమిటీలు అంటే అవినీతి అక్రమాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, లంచగొండితనం స్టార్ట్ అవుతుంది, మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అన్నది ప్రధానంగా తీసుకున్నారు. దీనికి కౌంటర్గా చంద్రబాబు ఏం మాట్లాడతాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన మళ్ళీ నేను జన్మభూమి కమిటీని తెస్తానా అనట్లేదు, ఆయన మళ్ళీ ఈ వాలంటీర్ల వ్యవస్థనే కంటిన్యూ చేస్తానని చంద్రబాబు చెప్తున్నాడు. అక్కడ తెలుగుదేశంలో కొద్ది కన్ఫ్యూజన్ ఉంది. గతంలో తెలుగుదేశం కూడా వాలంటరీ వ్యవస్థను వ్యతిరేకించింది. తెలుగుదేశం మీడియా చాలా సివియర్గా వాలంటరీ వ్యవస్థ మీద రోజు ఏదో ఒక రాతలు రాసింది. చంద్రబాబు కూడా స్వయంగా వాలంటీర్లు మగవాళ్ళు లేని టైంలో తలుపులు తడుతున్నారని ఒక అబ్యూజివ్ కామెంట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే భయంకరంగా రెచ్చిపోయి అసలు స్త్రీల మిస్సింగ్కి వాలంటీర్లు కారణమని, డేటా అమ్మేస్తున్నారని, క్రైము చేస్తున్నారని ఇంకా రకరకాలుగా వాలంటీర్ల మీద విరుచుకుపడ్డారు. అలాంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ మేము వాలంటీర్లకు మేలు చేస్తున్నాం అంటే ఎవరు నమ్మరు. అట్లాగే ఉచిత పథకాల మీద కూడా తెలుగుదేశం క్యాంపులో కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం మీడియా కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ మాట్లాడింది ఏంటంటే ఉచిత పథకాలు అప్పులు చేసి పథకాలు ఇవ్వడం ద్వారా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని విపరీతంగా రాశారు. ఇప్పుడు చంద్రబాబు జగన్ కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు. సో ఇవన్నీ ఇప్పుడు జగన్ ముందుకు తీసుకొస్తున్నాడు. అసెంబ్లీలో కూడా సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చాడు. తన పథకాలకి ఎంతంత డబ్బులు అవుతుంది, చంద్రబాబు చెప్తున్న పథకాలకి ఎంత డబ్బు అవుతుంది. సో చంద్రబాబు దానికి ఇంకా ఎక్కువ అవుతుంటా ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. మరి అది ఎక్కడ తెస్తాడు? దానికి చంద్రబాబు చెప్పే సమాధానం ఏమంటే నేను సంపద సృష్టించి తెస్తానంట. సంపద అర్జెంటుగా సృష్టి కాదు, టైం పడుతుంది. ఒకవేళ నువ్వు సంపద సృష్టించి అప్పుడు తెచ్చేదానికంటే ఈయన రెండోది సంపద సృష్టి అంటే ఏంటి, ఎట్లా సంపద సృష్టిస్తావు అది చెప్పట్లేదు. సంపద సృష్టి అంటున్నాడు. ఆల్రెడీ మోడీ సంపద సృష్టించాడని కూడా మాట్లాడాడు. మోడీ సంపద సృష్టించుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా సృష్టి అవుతుందిగా. దేశమంతా కదా సృష్టించాడు మోడీ, కొన్ని ఈ రాష్ట్రం మాత్రం సృష్టించకుండా ఎందుకుంటాడు? మరి సృష్టించుంటే అదే కదా జగన్ ఇస్తాడు. కాబట్టి ఇదంతా ఏంటంటే పథకాల్ని పట్ల ఒక కన్సిస్టెంట్ అభిప్రాయం తెలుగుదేశంలో లేదు. ఎలక్షన్ ముందు ఒక అభిప్రాయం, అంతకు ముందు ఒక అభిప్రాయం ఉంది. ఈ కన్ఫ్యూజన్ ఉంది. దీన్ని జగన్ తెలివిగా వాడుకుంటున్నాడు. పథకాలు ఇప్పటి వరకు వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోసం చెప్తున్నారు కానీ వాళ్ళకి పథకాల మీద చిత్తశుద్ధి లేదు, ఇవ్వరు వాళ్ళు వస్తే అన్న భయాందోళనల్ని రేకెత్తిస్తున్నాడు. అది జనంలో కూడా కొంత ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అది బలంగా వెళ్ళిపోతుంది. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే వాలంటరీ వ్యవస్థ ఉండదు, ఇప్పుడు చెప్తారు కానీ మళ్ళీ వచ్చినాక తీసేస్తారు, అట్లాగే పథకాలు కూడా ఇలాగ అమలు కావు అన్న ఒక వెర్షన్ని బలంగా తీసుకెళ్ళడానికి జగన్ నిన్న సభలో మాట్లాడాడు. ఓవరాల్గా జనాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మీరు ఈ ధర్మ యుద్ధం ఇది,
ఒక పేదలకు పెత్తందారులకు మధ్య క్లాస్ వారు. ఈ క్లాస్ వార్లో ఇదొక కురుక్షేత్ర యుద్ధం అనుకుంటే మీరు కృష్ణుడి పాత్ర పోషించండి, నేను అర్జునుడి పాత్ర పోషిస్తాను, జమ్మి చెట్టులో దాచిన ఆయుధం అనే ఓటును మీరు నాకు వేయండి అన్న దీంతో ఆయన నెరేటివ్ చెప్పాడు. అంటే జగన్ చాలా కన్సిస్టెంట్గాను క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్లో తప్పు ఉందా లేకపోతే ఏమి లోపాలు ఉన్నాయి పక్కన పెడితే అతను చెప్పదలుచుకున్న అంశంలో అయితే క్లారిటీగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. దాని ప్రభావం ఎంత ఉంటుందని చూడాలి. దీనికి వ్యతిరేకంగా కూటమి ఎలాంటి స్ట్రాటజీని ఎలాంటి నెరేటివ్ని ఉమ్మడిగా తీసుకెళ్తుంది అనేది కూడా మనం చూడాలి.